నా పేరు కేతినేని శివరాం ప్రసాద్, ఈవురువారిపాలెం, చిలకలూరుపేట, పల్నాడు డిస్టిక్, నవ్యాంధ్రప్రదేశ్. నేను కొన్ని భగవద్గీత శ్లోకములను నేర్చుకోవడం జరిగినది. అందులో కొన్ని మీ ముందుకు తీసుకురావాలనేది నా చిన్న ప్రయత్నం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. నమో కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమును కాని కలుగును అధర్మము వచ్చినందును ఆయా సమయములందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సమోద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షం వలన అన్నము సమకూరును, యజ్ఞం వలన వర్షములు కలుగును, అట్టి యజ్ఞము కర్మ వలనే సంభవమవును. దుఃఖేషు వనుదిగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితుధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును, రాగము భయము క్రోధము లేనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేదే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి కర్మాచరణముల కామ సంకల్పములు కావు, ఎవరి కర్మలు జ్ఞానం అనే నిప్పుచే కాల్చబడినవో అట్టి వారిని పండితులని విద్వాంసులు పలుకుదురు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుజ్య చ మయర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. ఎప్పుడు నన్నే స్మరిస్తూ నీ మనసును బుద్ధిని నా యందు నిలిపినట్లయితే తప్పక ఎటువంటి అనుమానము లేకుండా నీవు నన్నే చెందుతావు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పాదాను చింతయన్. ఎవడు అభ్యాస యోగముతో ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమనస్మరేజ్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు,
ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానం కన్నా ఇతరుడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సమస్త భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును, తనను అన్ని భూతముల యందు చూచుచుండు. ధూమే నవ్యతే వహ్నిః యదా దర్శో మలేన చ యదోర్దేనావృతో గర్భః తదా తేనేదమావృతం. ఒక చేత అగ్ని, మృగి చేత అర్థము, మామి చేత శిశువు ఎట్లు కప్పబడనో కామము చేత జ్ఞానం అట్లు కప్పబడి ఉన్నది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురక్షయా మామేవ యే ప్రపంచంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణాత్మకము దైవ సంబంధముగా నా మాయ అతిక్రమింపరాని, కానీ నన్ను శరణు వచ్చిన వారికి మాయ సులభ సాధ్యం. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవక సర్వమితి సమహాత్మా సుదుర్లభః. మానవుడు అనేక జన్మల తర్వాత సర్వము వాసుదేవమయమేనని ఎరింగి నన్ను భజిస్తాడు. అటువంటి మహాత్ముడు లభించటం చాలా అరుదు. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాచనా వృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లకృష్ణ మార్గాలు ఈ జగత్తునందు శాశ్వతమైనవి. శుక్ల మార్గమున మోక్షము పొందినవాడు తిరిగిరాడు. కృష్ణ మార్గమున వెళ్ళినవారు జనన మరణ చక్రములో పడతారు. వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం వచ్చేతి తచ్చరమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాజ్యం. వేదములు చదవటం వలన యాగములు, వ్రతములు, దానము లాంటి వాటి వల్ల కలిగే పుణ్యఫలాన్ని ఎరిగిన యోగి ఆ వాసములను దూరమై పరమపదాన్ని, పరమాత్మని పొందుతాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మలను నాకు అర్పించి నన్నే శరణం పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావించు చింతింపకము. మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశేష్యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. అర్జున, నాయందే మనసు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో చిరచిత్తుడు వై పూజింతివేమి నన్నే పొందగలవు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోజ్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధంలో మరణించావా స్వర్గాన్ని పొందుతావు, జయించావా భూమండలాన్ని అనుభవిస్తావు. కనుక గట్టి నిర్ణయం తీసుకొని యుద్ధానికి సిద్ధముఖం.
వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చిరిగిపోయిన బట్టలు విడిచి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో ఆత్మ శిథిలమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తుంది. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానం జ్ఞానము చేత నశింపబడును అట్టివానికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థ తత్వము చూపును. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమేనని తలంచవలి. సన్యాసః కర్మయోగస్య నిశ్రేయస్కరౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతి కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములను మోక్ష సోపానము, అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. అనన్యా చింతయంతో మామే జనాకో పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందు నన్నే ధ్యానించుచుండునో అట్టి వాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం త్రాహుత్యాగం విచక్షణాః. జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండా సన్యాసమనియు కర్మఫలం ఈశ్వరార్పణమునచడు త్యాగమనియు పెద్దలు చెప్పుతారు. నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావకః నచైనం క్లేదయంశాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మ శాశ్వతమిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతః. ఎవరు నాయందే మనసు లగ్నం చేసి నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాతులు, వారే ఉత్తమ పురుషులు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహౌ. అర్జున, ప్రణయకాలం నందు సమస్త ప్రాణులు నా యందు లీనమగు మరల కల్పాది యందు సమస్త ప్రాణులు నేనే సృష్టించుచున్నాను. అంతకాలే చ మామేవ స్మరం ముక్త్వా కళేబరం యఫ్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంచయః. ఎవడు అంత్యకాలమున నన్నే స్మరించు శరీరమును వదులుచున్నాడో వాడు నన్నే చెందుచున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్తుపహుతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితంగా సమర్పించుచున్నారో అట్టి వారిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ చ పాకే చ పండితాః సమదర్శనః. విద్యా వినయ సంపన్నుడుకు బ్రాహ్మణులను సునక మాంసం వండుకొని తినివానిందును పండితులు సమదృష్టి కలిగి ఉందరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారము కలదు, వాటి ఫలితము పైన లేదు. అట్లన్నీ కర్మఫలముకు నీవు కారణము కాదు, అట్లన్నీ కర్మలను చేయటం మానరాదు. యయదం పరమం గుహ్యం మద్భక్తే స్వవిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశేష సంచయః. పరమోకృష్టమైన పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రము నా భక్తులకు ఎవరు ఉపదేశం చేయుచున్నారో వారు మోక్షమును కారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాస్య స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనసులో ఎందున్న పరమాత్మ స్వరూపుడు నేనే. వాని ఉత్పత్తి పెంపు నాశనములకు నేనే కారకుడను. జాయతో విషయాన్ పుంచః సంగస్తే సోపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ వాంఛల గురించి సదా మన్నం చేయవానికి వాటి యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధము వలన అవివేకం కలుగు. దాని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితంగా మనుషుడు బుద్ధిని కోల్పోయి అధోగతి చెందును. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయావేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. కర్మమోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుచున్నదో అది సత్వగుణ సముద్రమని ఎరుగుము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదాన్ని, దేవతలలో దేవేంద్రుడును, ఇంద్రియములలో మనసును, ప్రాణులందరి బుద్ధిని నేనే. దేహినోస్మి అన్యదా దేహి కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము యౌవనము ముసలితనము ఎట్లో మరో భదేహమును పొందుట కూడా అట్లే. ఏ యదా మాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యహం మనువర్త్మాన్ వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. ఏ ఒక్కరి యందు అనురాగము గాని ద్వేషము గాని లేదు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా ప్రజాక. కశ్యపాది మహర్షి సప్తకము, స్వయంభవాది మనువులు, సనక సనందనాదులు నా వలనే జన్మించారు. ఈ జగత్తులోని సమస్త ప్రాణులన్నీ వారి సంతానమే. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః అహం బీజప్రదః పితా. అర్జున, ఈ ప్రపంచంలోని ఎల్ల చరాచరములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడు. యశాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విషయం అనుసరించక ఇచ్ఛా మార్గమును నడుచువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదమును అందజాలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయం ముందున్నవాడై జంతరుగాడు బొమ్మలు నాడించే రీతిగా ప్రాణులను భ్రమింపజేయుచున్నాడు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిష్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షంపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించను అతడు తామరాకున నీటి బిందు వంట రీతిగా పాపమున చిక్కుబడడు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములను 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరము ఆ ఫలమును పొందుతున్నారు, కోరిన వారు ఆ ఫలమును పొందజాలకున్నారు. గీతాశాస్త్రమిదం పుణ్యం యపఠేత్రైతపుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ యొక్క గీతాశాస్త్రం అత్యంత పుణ్యఫలప్రదము, సర్వశ్రేష్టమైనది. ఎవరు ఈ గీతాశాస్త్రమును పఠనము చేయుచున్నారో వారు భయము దుఃఖము లేని వారై విష్ణుపద సాన్నిధ్యమును పొందుచున్నారు. యజదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరించను, ఇతరులు దానినే ఉత్తములు దేని ప్రమాణంగా అంగీకరించిన లోకమంతా నీవు దానిని అనుసరించను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనసులు నొప్పింపక ప్రియము హితములతో కూడిన సత్య భాషణము, వేదాధ్యనమురచుట వాచిక తపస్సు అని చెప్పబడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామ క్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును, అవి నరక ప్రాప్తికి హేతువుగా ఉన్న వాటిని వదిలివేయము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ విధీయతే ఏతజ్జో వ్యతితం ప్రాగుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఈ శరీరము క్షేత్రమనియు ఈ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞుడు అని పెద్దలు చెప్పదు.
సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్య వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించనము తాను నశింపక సమస్త భూతముల యందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజోగుణము కోరికల యందు అనురాగము అభిమానము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. మానవమానయో తుల్యస్తు తుల్యగమిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః సౌచ్యతే. మానవుల యందు శత్రుమిత్రునికి సమానమైన మనసు గలవాని త్రిగుణాతీతుడని అన్నది. అహం వైశానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్భుజం. దేహులందు జఠరాగ్ని స్వరూపుడని వారు భుజించు భక్ష్య భోజ్య శోష్య లేహ పదార్థములు జీర్ణము చేయుచున్నాం. ఏవం ప్రవర్తితం శక్రం నానువర్తయతి హయః అగాయురింద్రియా రామో మేఘం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపుబడి ఈ లోకమని చక్రపట్టి ఎవరు అనుసరించడో వాడు ఇంద్రియలో నడి పాపజీవనముగుచున్నాడు. అట్టి వాడి వ్యర్థుడు. జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలె. మత్పరతరం అన్యకించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని ప్రపంచము మరి ఏదీనూ లేదు. సూత్రమును మడుగుగుచ్చబడినట్టు జగత్తంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నది. అసంచయం మహాబాహు మనోదు నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, ఎవరికైనా మనసు నిశ్చలముగా ఉంచడం సాధ్యమే, కానీ అభ్యాస వైరాగ్యముల చేత దానిని నిరోధింపవచ్చును. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాజ్ఞానం విశేష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచాంతిరనంతరం. అభ్యాస యోగం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్ఠ. బట్టి త్యాగము వల్ల సంసార బంధనము వీడి మోక్ష ప్రాప్తి సంభవించుతున్నది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. సకల యజ్ఞ తపఫలం పొందేవానుగాను సకల ప్రపంచ నియామకుని గాను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్చ భయక్రోధో యః సదా ముక్తయేవ సః. ఎవడు ఇంద్రియములో జయించి దృష్టిని భూమధ్యము నిలిపి ప్రాణాపవాయువును స్తంభింపజేసి మనసును బుద్ధిని స్వాధీనపరుచుకొని మోక్షాసక్తుడై ఉన్నటువంటి వాడిని ముక్తుడనబడదు. చతుర్విధా భజంతే మాం జనా కో సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థాతి జ్ఞానీ చ భరతర్షభా. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధమైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుచున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాజాత్మచేతసా
నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అర్జున, నీ వనచ్చు సమస్త కర్మలను నా యందు సమర్పించి జ్ఞానం చే నిష్కాముడవై భయము లేనివాడవై సంతాపం వదిలి యుద్ధము చేయి. కార్యకారణ కర్తృత్వే హేతుకు ప్రకృతిరుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అర్జున, ప్రకృతిని మాయని అందరు, అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయదు. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండను. మనుష్యానాం సహస్రేషు కచ్చిజ్జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కాచిన్మాం వేతి తత్వత్. వేల కొలది జన్మలు ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్టి ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడు. నా దత్తే కస్యచిత్ పాపం నచైవం సుకృతిం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానంతే నముహ్యంతి జంతవః. ఎవరి పాప పుణ్యములను పరమాత్మ స్వీకరించడు. యాగములు, వ్రతములు, దానము లాంటి వాటి వలన మన శాంతి లభిస్తుంది, కానీ పాప పుణ్యములలో ఎలాంటి మార్పు ఉండదు. కావున జాగ్రత్తగా ఉండవలు. కానీ తెలియక చేసిన వారిని పరమాత్మ క్షమిస్తాడేమో. శక్నోతి హైవ యసోడుం కామ క్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. దేహత్యాగముకు ఎవడు కామ క్రోధ అరిషడ్వర్గములను జయించునో అట్టి వాని యోగి అనబడదు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి చిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మస్థితి సాధనము కలిగిన జీవుడు సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని నందగలడు. అనపేక్షక సుసిద్ధక్షక ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి నాకు భక్తుడగును, అట్టివాడు మిక్కిలి ప్రీతిపాత్రుడు. శ్రేయాం స్వధర్మో విగుణుక పరధర్మాదనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిది ఎన్నో స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణ మరణము సంభవించను మేలు. పరధర్మం భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. అచోచ్యానవ్యక చోసస్తవం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు న గతాసూంచ నాను శోసంతి పండితాః దుఃఖింప తగని వారి గురించి దుఃఖించడం అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి, నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి గాని దుఃఖింపరు. అవ్యక్తోక్షరయుచోక్త స్తమాకు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము గాని పరబ్రహ్మ పదం శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము. వితరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో
తపసా పూత మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నా యందు మనసు లగ్నము చేసి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందుచున్నారు. విశ్వరూప దర్శన యోగం. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు మొదలుగా వాసుకి మొదలుగా గల సర్పములను యందు నాకు గోచరమగుచను. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ఒప్పి ఉన్నది. అట్లియు నీ ఆకారం ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని సమానములైన నీ ముఖముల చూచటం నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభు, నా యందు దయ ఉంచి ప్రసన్నుడుము. ఓ అచ్యుత, ఓ పరంధామ, ప్రసన్నుడువు కమ్ము. సుదర్శనమిదం రూపం దృష్ట్వా నశియన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. అర్జున, నీవు దర్శించని ఈ స్వరూపం ఇంతకు ముందు ఎవరూ చూడజాలు. ఈ విశ్వరూపము దర్శింప దేవతలు సదా కోరుచుందరు. కృష్ణ నష్టో మోహా స్మృతిర్లబ్ధా తత్పురుషాదాన్మయాచ్యుతాతితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, నీ దయ వలన నా అవివేకము తొలగినది, నాకు సుజ్ఞానము లభించినది, నా సందేహములన్నీ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించదను ఓ పరంధామ. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పాదో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండను, అచ్చట ఐశ్వర్యము, సంపద, విజయము, స్థిరమగు నీతి ఉండను. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసుతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.